Welcome to the ultimate ride. This is Raj Rev. Let's drive. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బుల్ SD76 బ్యాక్ యొక్క ఫుల్ రివ్యూ చెబుతున్నాను. ఈ వెహికల్ అనేది 2026 మోడల్. ప్లాంట్ వచ్చేసి కోయంబత్తూరులో ఉంది. మనకి డెమో ఇచ్చేదానికి వచ్చింది వెహికల్ వైజాగ్ నుంచి. ఒకసారి ఫుల్ వాక్ అరౌండ్ లుక్ చూడండి. తర్వాత నేను ఈ వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేది మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ వెహికల్ మోడల్ వచ్చేసరికి బుల్ SD76. ఇంజిన్ వచ్చేసి కిర్లోస్కర్ ఇంజిన్ 4R1190 డీజిల్ మోడల్. ఇది ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 4760cc. పవర్ వచ్చేసి 76 PS పవర్, 2200 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 300 Nm, 1500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. ఎమిషన్ స్టాండర్డ్స్ వచ్చేసి BS5 వెహికల్ ఇది. నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి 4-wheel డ్రైవ్లో వస్తుంది. 4-wheel డ్రైవ్ అండ్ 2-wheel డ్రైవ్లో అవైలబిలిటీ ఉండేది వెహికల్. బ్యాక్ హోల్ లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి 1400 kgs. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క మ్యాక్సిమం గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 480 mm. ఈ వెహికల్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 115 లీటర్స్ డీజిల్. నెక్స్ట్ హైడ్రాలిక్ ఆయిల్ సిస్టమ్ కెపాసిటీ వచ్చేసి 115 లీటర్స్ సేమ్. ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 12 లీటర్స్. కూలెంట్ ఆయిల్ వచ్చేసి 17 లీటర్స్. ట్రాన్స్మిషన్ ఆయిల్ వచ్చేసి 19.5 లీటర్స్ గేర్ ఆయిల్. రేర్ యాక్సిల్ వచ్చేసి 17 లీటర్స్ పడుతుంది. వెహికల్లో మెయిన్ విషయం ఏంటంటే 1100 RPM దగ్గర ఈ వెహికల్ వచ్చేసి మిగతా బండ్లు ప్రొడ్యూస్ చేసే పవర్ కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు JCB వచ్చేసి 1300 RPM దగ్గర ప్రొడ్యూస్ చేసే పవర్ని ఈ బుల్ కంపెనీ వచ్చేసి 1100 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ బకెట్ హైట్ వచ్చేసి JSPతో పోల్చుకుంటే 9.5 feet. ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. బకెట్ డిగ్గింగ్ కెపాసిటీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది లోపల డెప్త్ వచ్చేసి. నెక్స్ట్ ఈ వెహికల్ మెయిన్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే ఏసీతో వస్తుంది. వెహికల్ 12 పాయింట్స్ వస్తాయి ఇందులో. క్యాబిన్ లోపల ఏసీ. గంటకు వచ్చేసి 2.5 to 3 లీటర్స్ తాగుతుంది. మనం 1100 RPM దగ్గర పెట్టుకుంటే మ్యాక్సిమం ఎక్కువ పెట్టుకుంటే 3.5 to 4 లీటర్స్ తాగుతుంది. బుల్ అనేది మన ఇండియన్ కంపెనీ, ఏవీ గ్రూప్కి సంబంధించిన వాళ్ళది ఈ వెహికల్. ఇప్పుడు ఒకసారి మనం ఈ వెహికల్ యొక్క మొత్తం క్యాపబిలిటీ చూడండి. ఫ్రంట్ బకెట్ 2 బకెట్ యూజ్ చేసి మనం ఈ మట్టి అనేది ఎత్తి చూస్తాం. దీని కెపాసిటీ ఎట్లా అనేసి ఒకసారి చూడండి. డిగ్గింగ్ కెపాసిటీ ఎట్లా ఉంది, లేదంటే థ్రోయింగ్ కెపాసిటీ ఎట్లా ఉంది, ముందర డోజింగ్ చేసేది మొత్తం అన్ని చూస్తాను చూడండి ఒకసారి.
వెహికల్ మెటల్ కూడా కొంచెం హెవీగా ఉంది. జేసీబీతో పోల్చుకుంటే ఈ వెహికల్ వచ్చేసి 700 కేజీలు అనేది హెవీగా ఉంటుంది వెయిట్. నెక్స్ట్ వెహికల్ ఇంజిన్ కూడా కిర్లోస్కర్ ఇంజినే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, స్పేర్స్ అనేవి దొరుకుతాయి. నెక్స్ట్ మనకి ఈ వెహికల్ యొక్క పంపులు, ఈ వైర్లు అన్నీ సేమే ఉంటాయి. ఈ హోస్ పైపులు అన్నీ సేమ్, అన్ని మోడల్కి సేమే ఉంటుంది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ కూడా అంతా జేసీబీ సైజే వస్తాయి, అంతా సేమే ఉంటుంది మ్యాక్సిమం. టీత్ కూడా అంతా సేమే ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఈ వెహికల్లో సెన్సార్స్ తక్కువ ఉంటాయి. జేసీబీతో పోల్చుకుంటే దీంట్లో సెన్సార్స్ తక్కువ ఉంటాయి ఈ వెహికల్లో. ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్లో మనకి ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చారు ముందర క్యాబిన్ లోపల. అది కూడా చూసానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం మీకు వాక్ అరౌండ్ వీడియో చూస్తాను. ఇప్పుడు ఈ వెహికల్ ఏంటంటే ఈ వీడియో ఏంటంటే క్యాపబిలిటీస్ చూస్తాను. ఈ వెహికల్ ఎంత డ్యూరబిలిటీ, ఎట్లా వర్క్ చేస్తుంది అనేసి. ఈ వెహికల్ డెమో వెహికల్ కాబట్టి. ఈ వెహికల్ ఆన్ రోడ్ వచ్చేసి 36 lakhs నుంచి 38 lakhs చెప్తున్నారు మనకి. ప్రైస్ వచ్చేసి కోయంబత్తూర్ లొకేషన్. మన ఏపీలో కూడా వైజాగ్లో ప్లాంట్ పెడతామని చెప్పారు షోరూము. ఇప్పుడు మా ఏరియాలో కూడా రీసెంట్గా ఒకరు తీసుకున్నారు. ఒకసారి చూడండి, బకెట్ ఫ్రంట్ బకెట్ హైట్ కూడా చాలా హైట్ వస్తుంది. ఇది ఎందుకంటే మనం డోజింగ్ మామూలుగా మట్టి ఎత్తేటప్పుడు టిప్పర్లో వేసేదానికి కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏ వీడియో చూడాలంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.